రెగ్యులర్గా 6 మంత్ వాడిన తర్వాత కొద్దిగా రిలీఫ్ ఉంది. ఇక్కడ దవాఖానలోకి వస్తే ఆ విధంగా బయటపడ్డది క్యాన్సర్ అని. ఆ తర్వాత డైరెక్ట్ ఇక్కడికి రావడం. వెల్కమ్ టు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఉన్న పేషెంట్ ఆల్రెడీ 6 times కంప్లీట్ చేసుకున్నారండి. సో తనకి మంచి రిజల్ట్స్ ఉన్నాయని డాక్టర్ అయితే చెప్పారు. మనం స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాం పేషెంట్కి ఎలాంటి క్యాన్సర్, మరి ఆ క్యాన్సర్ వాళ్ళు ఎలా గుర్తించారు, పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ ఏ విధంగా పనిచేశారు అనేది డైరెక్ట్గా పేషెంట్ అయితే ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? అంజలే. ఎక్కడి నుంచి వస్తున్నారు? వికారాబాద్ డిస్టిక్ కులచెల్ల మండలం. ఓకే సార్, మీ వయసు ఎంత ఉంటుంది? 53 years. ఓకే సార్, ఇక్కడికి స్టార్టింగ్ 6 months వచ్చారు కదా, ఆ వచ్చినప్పుడు స్టార్టింగ్లో మీకు ఏం క్యాన్సర్ అని చెప్పారు? మాకు నోటి క్యాన్సర్ అని చెప్పారు. ఓకే అండి. అక్కడ అవన్నీ అవయాలు తీసి పండ్లు ఇవన్నీ తీస్తామంటే భయమై ఇక్కడ మా బంధువులు ఇక్కడ తోలుకొచ్చిండ్రు. రెగ్యులర్గా 6 month వాడిన తర్వాత కొద్దిగా రిలీఫ్ ఉంది. పూర్తిగా రిలీఫ్ కాలేదు, ఇంకా కొద్దిగా బాధ ఉండదు, రిలీఫ్ ఉండదు. మళ్ళీ స్పెట్ స్కానింగ్ చేసుకొని రమ్మన్నారు. స్కాన్ తీసుకొచ్చారు, తెచ్చినాం. డాక్టర్ గారు చూసి తగ్గింది బాబు, ఇంకా 2 నెలలు ఆ నొప్పి కోసం వాడమంటారు. ఓకే, అంటే డాక్టర్ రిపోర్ట్ అలా వచ్చాక మీకేం అనిపించింది సార్? అంటే ఇంత ముందుకి ఇప్పటికి చాలా వరకు మీకు చేంజెస్ అయితే వచ్చాయి కదా? చేంజెస్ వచ్చాయి. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అందులో మార్పు అయితే వచ్చింది? మార్పు అయితే ఇక్కడ ఉండే కిందికి స్ప్రెడ్ అయిండే, అక్కడ నుంచి తగ్గి ఇక్కడనే ఉంటుంది. మీకు అక్కడ అవన్నీ చేస్తానేసరికి భయపడి ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఓన్లీ పునర్జన్లో మాత్రమే అసలు మీకు ఎందుకు అట్లా అయింది అనేది నోట్లో నేను 30 years బ్యాక్ ఆసికలు అనే నోట్లు వేసుకోవడం దురాలవాటు. ఓకే, అప్పుడు 25 years నుంచి బంద్ చేసినా కూడా ఇప్పుడు స్ప్రెడ్ అయింది 2 years నుంచి. స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దవాఖానలోకి వస్తే ఆ విధంగా బయటపడ్డది క్యాన్సర్ అని. ఆ తర్వాత డైరెక్ట్ ఇక్కడికి రావడం. 6 నెలల నుంచి మరిగా ఇది లాస్ట్ నిన్నటికి మరి ఈరోజు మళ్ళీ కొత్తగా ఇస్తే వాడితే ఇంకా 2 months డాక్టర్ గారు వాడమంటారు. ఎవరు చెప్పారు సార్ మీకు ఈ హాస్పిటల్ గురించి? మేము దాంట్లో చూసినామమ్మ, యూట్యూబ్లో చూసి వచ్చినాం. ఓకే, మధుమాంసాలు అనేది నిషేధం చేసిన అప్పుడే లేవు. నాకు 30 years నుంచి తినడం అలవాట్లేదు కాబట్టి నాకు ఇవన్నీ అనుకూలించి రిలీఫ్ 75% మాత్రం నాకు రిలీఫ్ ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది సార్ అసలు మీకు ఆ లోపల? అనేది ఏంటంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు ఈటు ఆహారం కానీ వేడి నీళ్ళు కానీ కారం కానీ పడదలేదమ్మా. ఇంతేగా నాకు అయింది, ఏం లేదు. అంటే ప్రత్యేకంగా మీరు ఆయుర్వేద మందులు వాడడానికి ఏదైనా కారణం ఉందండి? అంటే మీరు ఆయుర్వేదాన్ని ముందే ఎక్కడైనా వాడడం కానీ పోని మీకు పర్సనల్గా ఏదైనా ఆయుర్వేదం గురించి తెలుసా అసలు? ఏం తెలియదమ్మా, మొట్టమొదటిసారి నాకు ఆయుర్వేదం పైన పెద్దలు చెప్తున్నారు చాలా సులువుగా నిదానం అవుతుంది కానీ మంచిగా జరుగుతుంది అని చెప్పారు, అందుకోసం వచ్చినాం. ఓకే అండి, సో మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి, కొంచెం మార్పు అయితే జరిగింది కాబట్టి పూర్తిగా ఇంకా డాక్టర్ గారు చెప్పినట్టుగా మీరు ఆ కోర్స్ని కూడా కంప్లీట్ చేయండి. చేస్తాం. ఓకే అండి, మేము కూడా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దాన్ని కూడా కంప్లీట్ చేసుకుని యథావిధిగా మీరు మళ్ళీ సేమ్ లైఫ్ని మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.